ఒక కీలకమైనటువంటి ప్రకటన సుప్రీంకోర్టు చేసింది. నిన్న జరిగినటువంటి వాదనల్లో అసలు ఎలక్షన్ ముగిసిన వెంటనే 48 గంటల్లోగా మీరు ఆ ఎలక్షన్లో ఎంత పోలైందనే పర్సంటేజ్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంచలేకపోతున్నారు? దానికి కారణం ఏంది? వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ రాబోయే 48 గంటల్లోన ఇప్పటి వరకు పూర్తయినటువంటి అన్ని ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ పర్సంటేజ్ను మీరు ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే చేయాలి అనేటువంటి మాట చెప్పింది. ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎవరైతే పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ ఉంది? ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్సంటేజ్లు ఎందుకు లేట్ చేస్తూ ఉంది? పదే పర్సంటేజీలు పెరగడం ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడైనా చూడండి పర్సంటేజీలు పెరగడం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఈ నిర్వాహకం వల్ల సుప్రీంకోర్టు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాదు గంటకు ఎంత పర్సెంటేజ్ అని రాసుకుంటున్న వ్యవస్థ ఉన్న తర్వాత పోలింగ్ అయిపోయినటువంటి 3 నిమిషాలల్లా వెబ్సైట్ లో పెట్టొచ్చు. ఎందుకు పెడతలేరు? 3 నిమిషాల తర్వాత సార్ పోస్టల్ అవి అన్ని కలుపుకున్నాము. పోస్టల్ అయితే ముందే పడతాయి కదా, సపరేట్ గా పోస్టల్ ఎన్ని టిక్కులు అయితే పెట్టుకుంటారు కదా, దాంట్లో పర్సంటేజ్ రెడీగానే ఉండే, ఇది రెడీగానే ఉండే, పెట్టడానికి ఏం ఇబ్బంది వచ్చింది అనేది ఒక చర్చ జరుగుతా ఉంది.